సో హలో మా అందరికీ అందరు ఉన్నారు, అందరూ బాగున్నారా? నేను మీ టీఎంజీఎఫ్ఎఫ్ టీమ్ మొన్న గేమ్. అయన్నొద్దు, పాయింట్కి రా. ఓహ్ సారీ మా. సరే ఈరోజు మనం 1v2 ఆడదామా? ఓకే 1v2 బిఆర్ ఆడదాం. సరే చూద్దాం మనం ఎన్ని కిల్స్ కొట్టగలము. సో మనం క్లాక్ టవర్లో ఫస్ట్గా ఫుల్గా లూట్ చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే మనం కాయిన్స్ కలెక్ట్ చేసుకుందాం. సో చూద్దాం మా ఎన్ని కిల్స్. అరే ఇక్కడ ఎవరో డ్యాన్స్ చేస్తున్నాడండి, వీడికి ఇచ్చేద్దాం. మాకు తీసుకో, ఇప్పుడు వేసుకోరా డ్యాన్స్ నువ్వు. సో వాడికైతే ఇచ్చి పడేసామా ఇప్పుడు వేసుకున్న డ్యాన్స్. అరే అరే ఇంకొక ఇద్దరు వచ్చారు. సో వీళ్ళని కూడా మనం కన్ఫ్యూజ్ చేసుకూడదమ్మా. ఇది 1v2 కాబట్టి సో మనం తొందరపడితే బాగోదు. నా వెనక్కి ఎవడో వచ్చినట్టు అనిపిస్తూ ఉందమ్మా నాకు. వాళ్ళిద్దరిలో ఒకడు వచ్చినట్టు అనుకుంటా. సో చూద్దాం వాడు వచ్చాడో లేదో. అది గోమా, నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే వచ్చాడు వాడు. వాడికి పడింది షాటు. ఇంకొకడు కూడా వచ్చాడు వాడి టీమ్మేట్, వీడియో అయిపోయాడు. అదే మిస్ అయిపోయింది మా వాడికి. సో మనం ఇంట్లోకి వెళ్దాం, అటుపక్క నుంచి వెళ్ళి వాడిని చంపేద్దాం. సో ఎక్కడ అరే రే వీడు వెనకాల నుంచి ఫైర్ చేస్తున్నాడు. ఇలా అయితే అవ్వదు మావా, వానికి ముందుకెళ్ళి ఇచ్చి పడేసాం మావా. సో ఫస్ట్ ఒక టీం లేపేసాం. సో ఫస్ట్ ఒకరిని సోలో వాడిని కొట్టేసాం. మన టీమ్మేట్ ఎక్కడున్నాడో ఏమో. సో దాని తర్వాత ఒక టీం లేపేసాము. సో చూద్దాం, ఇంకా మనం హిట్ లిస్ట్ వేసాం. మనకి ఎనిమిస్ కనపడితే వాళ్ళని కూడా ఒక్కొక్కరిని చెక్కేద్దాం. ఓకే ఇక్కడ లూట్ చేసుకుందాం. మనం మళ్ళీ హిట్ లిస్ట్ వేసాం, మనకి వాళ్ళు కనపడితే చంపేద్దాము. సో మీరు పక్కన నాయిస్ ఏమొచ్చినా పట్టించుకోవద్దండి, ఓకేనా? వాటిని రిమూవ్ చేసేయండి. ఓకే పట్టించుకోవద్దండి నాయిస్ ఏమైనా వచ్చినా. సారీ మా, సర్దుకోండి గాయస్, మీరు నా సబ్స్క్రైబర్స్ కదా, ఏం కాదులే, మన వాళ్ళే సర్దుకుంటారులే. సో చూద్దాం, మనం కూడా ఎమౌంట్లు వేసేద్దాం. ఎమౌంట్ కాదు సారీ, అక్కడికి వెళ్ళి డ్యాన్స్ చేద్దాం మనం కూడా వాడు వేసినట్టు. మ్యూజిక్. భలే ఉంది మా డ్యాన్స్. అరే రే మన టీమ్మేట్ ఆన్లైన్కి వచ్చి నన్ను స్పెక్టేట్ చేస్తున్నాడు. సో వాడికి హాయ్ చెప్తాను, నన్ను ఒకడు గెలికాడు అట్లీస్ట్ వాడు. సో మన డ్యాన్స్ మాత్రం ఇరుగా తీసాం అక్కడ. సో వీడు దానిపైన ఉన్నాడు, వీడికి ఇచ్చేద్దాం. అయిపోయింది మా, మనకి సోనియా పడ్డది, డౌన్ అయ్యాడు. సో మనం ముందుకెళ్ళి చూద్దాం. వీడు రివైవ్ అయిపోయాడు మా. సో ఏం పర్లేదు, మనం డిసప్పాయింట్ కాకూడదు. సో ముందుకెళ్ళి వాళ్ళకి చెక్కేద్దాం, వాళ్ళకి ఇచ్చి పడేద్దాం. ఇద్దరున్నారు అక్కడ, టీం ఇద్దరు అక్కడే ఉన్నారు. సో మనం ఫస్ట్ నేడేసాం. సో వాడికి డ్యామేజ్ పడ్డదా? అవును మా, పడ్డది మా, డ్యామేజ్ పడ్డది. సో మనం ముందుకెళ్దాం. వద్దు మా, వాళ్ళు ఇద్దరున్నారు కాబట్టి ఫస్ట్ ఒకరిని ఎంతసేపటికి ఎంతైనా కానీ ఒకరిని లాంగ్ నుంచి ఫస్ట్ మనం డౌన్ చేయాలి మా. మనం గుడ్డిగా రష్కి వెళ్తే అయిపోద్ది, మనకి చెక్కేస్తారు. వాళ్ళని చెక్కేసి మనకి చెక్కేస్తారు. సో మనం ఇది వాల్స్ బ్రేక్ చేస్తూ ఉంది, అయిపోయింది. వాల్స్ వెనకాల కూడా లేరంటే చెట్టు వెనకాలకి వెళ్ళి ఉంటారు మా వీళ్ళు. సో చూద్దాం, మనం చెట్టు వెనకాలకి వెళ్ళి అదిగో మా వీడు ఉన్నాడు, బయటకు వస్తున్నాడు. వీడికి పడింది మా షాట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే రష్కి వెళ్ళాలి. వాడు రివైవ్ ఇచ్చుకున్న టైంలో మనం కొట్టేయాలి మావా, అంతేగాని వాడు డౌన్ అయినా మనం ఇక్కడే ఉంటే ఇంక అవ్వదు. సో మనం ముందుకెళ్ళేసి వీడికి సో ఫైనలీ ఇంకొక టీం కూడా లేపేసామో. సో మనం ఫస్ట్ మెడికేట్ వేసుకుందాం, లేదంటే మనకి ఎవరైనా చెక్కేస్తారు, మనల్ని పరలోకాన్ని పంపించేస్తారు. వాళ్ళని కాదు, మనకి వెస్ట్ చాలా డ్యామేజ్ అయిపోయింది మా. చూద్దాం వాళ్ళ కాడ వెస్ట్ ఏమైనా దొరుకుద్దా. దొరికింది మా, అబ్బా సాయిరామ్, వెస్ట్ దొరికింది మా. సో ఇంకా ఎవరైనా కనపడతా ఉన్నారా? దిగో మా, అట్లా అన్నానో లేదో ప్రత్యక్షమయ్యాడు మన దేవుడు. సో వీడికి కూడా చూద్దాం, వీడు కనపడతలేడు, వీడిని కొడదామంటే. ఇక్కడ మా వీడు, అరే రే వీడు కనపడతలేడు మా. సో చూద్దాం వాడు ఎటువైపు వస్తాడు. మనం స్ట్రైట్గా వెళ్ళి ఫస్ట్ వాళ్ళని కన్ఫ్యూజ్ చేసుకూడదమ్మా, ఎందుకంటే 1v2 కాబట్టి వాళ్ళు అటు నుంచి ఒకరు వస్తే మనం బుక్ అయిపోతాం. అక్కడ వీడు ఫైర్ చేస్తూ ఉన్నాడు, మనం ఫస్ట్ రిడ్జ్ కవర్ తీసుకోవాలా. ఇక్కడ వద్దు మామ, ఇక్కడ ఉంటే మనల్ని వేసేస్తారు. సో మనం బ్యాక్ వెళ్ళిపోదాం కొద్దిగా. సో బ్యాక్ వెళ్ళిపోయి మనం మంచిగా కవర్ తీసుకొని ఎటువైపు నుంచి వచ్చినా కొట్టేద్దాం, ఓకేనా? వీడు వచ్చాడు మామ, లెఫ్ట్కి వచ్చాడు. వీడికి ఎంబీ పట్టి తీసుకొని అయిపోయింది మామ, ఇచ్చి పడేసాను నా కొడుక్కి, అయిపోయింది. వాడు వీని టీమ్మేట్ ఎక్కడ ఉన్నో చూద్దాం మామ. మనం ఇప్పుడు ఎన్ని కిల్స్ కొట్టామో మనం? 6 కిల్స్ అంట. సో ఎన్ని కిల్స్ కొడతామో మీరు కామెంట్ చేయండి, ఓకేనా? అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి మామ, ఓకేనా? ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, నేను ఇస్తాను ఇన్స్టాగ్రామ్ ఐడి, ఓకే? అరే వన్ టీమ్మేట్ కనపడ్డాడు, వీడికి అయిపోయింది మామ. సో ఫైనలీ
ఇంకో టీం కూడా లేపేసాం. సో మనం ఇప్పుడు 7 కిల్స్ కొట్టాం, ఇంకా 16 అలాగే ఉంది. చూద్దాం ఇంకా మనకి టీమ్స్ కనపడతాయేమో. ఎక్కడున్నారు అని వెతికేస్తున్నా. గొర్రెబ్బా మొదలు కనపడ్డారు మామ. సో అక్కడ ఎవరు లేరు, వాళ్ళు పడ్డది. సో చూద్దాం, మనం ఈ కొంబలో నుంచి స్ట్రైట్గా వెళ్ళి వాళ్ళని అటువైపు నుంచి పంపించేద్దాము, ఇంటికి పంపించేద్దాం. భోజనం చేసుకొని పడుకుని. ఎక్కడమో కనపడతలేరు, చూద్దాం వీళ్ళు ఎటువైపు వస్తారో ఏమో. సో మనం అట్లీస్ట్ కొందామో, కనపడతలేరు కాబట్టి మనకి కిల్స్ కావాలి. వాళ్ళే కొట్టుకొని చచ్చిపోతే మన కిల్స్ అద్దో చచ్చిపోతా ఉన్నారు. మనం దాని టైంలో అట్లీస్ట్ వేసి వాళ్ళని చంపేయాలమో. అద్దో మన దగ్గరే ఉన్నారు. సో మనం రైట్ సైడ్ వెళ్దాం పైకి, చూద్దాం. అదిగో వాళ్ళు కూడా మనకి స్ట్రైట్గానే వస్తూ ఉన్నారు, ఆ అట్లీస్ట్ వాళ్ళు. సో చూద్దామా ఏమైద్దో ఇప్పుడు. వాళ్ళ మనమా అంతే. దొద్దో వీడు మాస్టర్ ట్రక్ వేసుకొని వస్తూ ఉన్నాడు. అరే వీళ్ళు ఏందమ్మా అట్లా వచ్చారు మిందికి. అరే పాప ఇటువైపు వచ్చింది. ఒరే బాయ్ ఫ్రెండ్ అటువైపు వచ్చాడు, ఏమో చుట్టుముట్టేశారు. సో ఎలాగోలాగో 1 డౌన్ చేసాము ఒకరిని, బాయ్ ఫ్రెండ్ డౌన్ చేసాము. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ అయిపోయింది. చచ్చిపోతుంటారా. సో ఫైనలీ వాళ్ళని కొట్టేసాం గాయస్. సో అసలుకి అక్కడ ఎలా కొట్టానో కూడా తెలియట్లేమో, అంత కన్ఫ్యూజ్ చేసేసారు వాళ్ళు. అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు వచ్చి నన్ను కన్ఫ్యూజ్ చేసేసారు. బట్ మనం ప్యానిక్ అవ్వకూడదు అలాంటి టైంలోనా, ఆలోచించి కొట్టాలా, ఓకేనా. అలాంటి టైంలో టెన్షన్ తీసుకుంటే మనం కొట్టలేము, అయిందా. సో ఆలోచించి నిదానంగా కొట్టేయాలి, ఓకే. అయిపోయింది మా. సో ఫైనల్లీ మనం ఎన్ని టీమ్స్ లేపేసామో, 4 టీమ్సా? అవును 4 టీమ్స్ మా. సో ఇక్కడ కూడా హిట్ లిస్ట్ చేసేసాం. వాడు కూడా డ్రాప్ చేస్తూ ఉన్నాడు గొర్రెబా మరిది. సో ఆ గొర్రెబా మరిదిని ఇచ్చేద్దాం ఇప్పుడు. చేయని మా, డ్రాప్ చేయని, ఎందుకంటే మనకి వెస్ట్లు వస్తాయి కదా, ఆ వెస్ట్ కోసం వాడిని డ్రాప్ చేయనిచ్చి వాడిని చంపేసి వాని కానీ లూట్ మనం ఎత్తుకుందాం, ఓకే. డ్రాప్ చేయని. ఐ థింక్ టీం ఉంది అనుకుంటాము అక్కడ. అదేదో ఫైట్ చేసుకుంటూ ఉన్నారు, క్రాస్ ఫైర్ అవుతూ ఉంటుంది. సో వీళ్ళు చంపేసుకున్నారు ఏంది మా, మన కిల్స్ వస్తాయి లేదో, మనం ఎన్ని కిల్స్ పోతాం. అరే నా ఇట్లీస్ట్ అని చంపేశారు మా, ఈ తెల్ల నా కొడుకు నా ఇట్లీస్ట్ అని కొడతాం. సావురా నీ అక్క సావు, నువ్వు సాచాడు మా. వానికి సోనియా పడ్డది. అరే డిమిట్రీ వేసుకున్నాడు మా వాడు. అరే డ్రాప్ దగ్గర ఇంకోటి వీడిని కనెక్ట్ అవ్వట్లా. అయ్యింది మా, అయిపోయింది. సో వీడు మళ్ళీ అయిపోయింది మా టీము. సో ఫైనలీ ఇంకో టీం కూడా లేపేసామా. చూద్దాం వీళ్ళ కాడ వెస్ట్ ఏమన్నా దొరికిద్దా. ఓకే మా, దొరికింది. దీనికోసమే డ్రాప్ చేయనిచ్చే వాళ్ళని. సో ఇక్కడ లూట్ చేసుకుందాం మంచిగా. చూద్దాం ఇంకా ఎంతమంది ఉన్నారు మామ. ఇంకా 3 టీంలు ఉన్నాయి, 6 మెంబర్స్. ఎక్కడ కనపడతలేరేంటి, ఎక్కడ వెళ్ళి ఏం చేసుకుంటున్నారో మామ వీళ్ళు. అద్దద్దు కింద కనపడ్డారు. మళ్ళీ లవర్సే మామ. ఎంతమంది లవర్స్ మామ వీళ్ళు. ఒకరేమో కార్లో తిరుగుతారు, ఇంకోరేమో డైరెక్ట్ అటాక్ చేస్తారు మన మీద. ఏంది మామ వీళ్ళంతా ఇట్లా ఉన్నారు. చట్. అరే వీళ్ళకి స్కైలర్ పడ్డది, అంతా పెయిరే వస్తున్నారు మా గేమ్లోకి. పెయిర్ అంతా ఆడుతున్నారేమో గేమ్స్. సో చూద్దాం ఈ పెయిర్ని మళ్ళీ అన్ని పెయిర్ వాళ్ళ జంటలన్నీ మనం విడదీసినట్లయింది గేమ్లోన. సో ఏం పర్లేదు, మనం లోపలికి వెళ్దాం. ఈ పాపని రాయి నీ అక్క. అరే ఏం అవట్లా, పడింది మా పాపకి. సో అమ్మాయిని కొట్టేసాం, లేడీ క్యారెక్టర్ని. అరే వాడేంది మా బాయ్ ఫ్రెండ్ అంత ఫాస్ట్గా. అరే ఇంకో వాల్ వేసాడు మా, ఎంత ప్రేమ చూడమా వాడికి, బతికించుకోవాలని ఇంకొక వాల్ వేసాడు. అబ్బో మీ ప్రేమ తగలయ్యా. సో చూద్దాం మనం ఎట్ట తిరిగి చంపేద్దాము. మనం ఫస్ట్ చుట్టుపక్కల చూసుకోవాలయ్యా, లేకపోతే మనల్ని చంపేస్తారు మనం పేరు అనుకుంటా ఉంటే. సో చూద్దాం, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మా వీడియోని, ఓకేనా. చూద్దాం మనం ఇలా ఉంటే అవ్వదు, మనం రైట్ సైడ్ నుంచే ఫైర్ తీసుకోవాలమో. లెఫ్ట్ సైడ్ నుంచి ఎప్పుడే కానీ ఫైర్ తీసుకోకూడదు. లెఫ్ట్ సైడ్ నుంచి మనం ఫైర్ చేస్తే అది ఎనిమీకి అడ్వాంటేజ్ అవుద్ది, ఓకేనా. రైట్ సైడ్ నుంచి అయితే మనకి ఏం బాల్ లాక్ అవుద్ది, మనం కొట్టేయగలం. పాప ముందుకు వచ్చింది, పాపను మళ్ళీ డౌన్ అయింది మా పాప. అరే ఒరే మీ ప్రేమ తగలయ్యా, ఏందిరా నాయన మీ ప్రేమ. వాడు చూడు మా అమ్మాయిని బతికించుకోవడానికి ఎన్ని తంటాలు పడతా ఉన్నాడు. సో మళ్ళీ మనం ఫ్లాష్ ఫ్రీ చేద్దాం. అరే పాప మళ్ళీ డౌన్ అయింది మా, ఈసారి ఆగేది లేదు, ఇంక ముందుకు వెళ్ళిపోదాము. పాప ఫుల్ కిల్ అయిపోయింది మా. సో పాప అయిపోయింది, ఇప్పుడు ఇంకా బాయ్ ఫ్రెండ్ లేపేద్దాము. నా కొడక ఎన్నిసార్లు లేపేసుకుంటారా లోకంలో లేకుండా జంట మీరే నా కొడకప. అయిపోయింది మా. సో ఫైనల్లీ ఇంకో పెయిన్ కూడా పంపించేసాం మనం గేమ్లో నుంచి బయటికి. వాళ్ళు వెళ్ళిపోని, మనలాంటి వాళ్ళ దగ్గర ఆ పేరు ఎందుకు మా గేమ్లో, అందుకే వాళ్ళని విడిదీసేసాం, బయటికి పంపించేసాం గేమ్లో నుంచి.
ఆ, ఇంకొక పెయిర్ ఉందేమో మామ మన గేమ్లోన. ఈ పెయిర్ ఏడ తెచ్చిందో మామ ఇప్పుడు. ఈ పెయిర్ ఫ్రెండ్స్ పెయిర్ ఏంటది ఇది. ఇది అమ్మాయి అబ్బాయి పెయిర్ కాదు, ఫ్రెండ్స్ పెయిర్ ఏంటది ఇది ఖచ్చితంగా. చూద్దాం ఈ నా కొడుకులు ఈ మబ్బు నా కొడుకులు ఏడున్నారు, కనపడతలేరు మామ. కనపడితేనేమో చెక్కేద్దాం. సో మనం కొడితే ఇప్పుడు 15 kills మామ, ఓకేనా. వీళ్ళిద్దరు అరే కింద కనపడ్డాడు మామ నాకు. ఈ గొర్రెబా మరిది అరే వీనికి మిస్ అయింది. ఈ పక్క కొడున్నాడు వీనికి, అరే వీనికి పడ్డది మామ. బట్ వాడు వాల్ వేసుకున్నాడు. సో మనం ఆ లోపల వీడిని కొడదాం. వీడు బయటకు వస్తలేడు ఎరా మబ్బుగా. అరే వీడు పడ్డది వానికి. సో వాడు కూడా మనకి డ్యామేజ్ ఇచ్చాడు బాగా. మనం మెడికిట్ వేసుకోవాలా, లేదంటే మనల్ని పంపిస్తారు మా బయటికి, మనల్ని పరలోకాన్ని పంపిస్తారు. సో వీళ్ళని చూసుకుందాం ఫస్ట్. వీళ్ళు కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు, అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు. మీరు ఎంత కన్ఫ్యూజ్ చేసినా కన్ఫ్యూజన్లో ఎక్కువ కొట్టేస్తాను నేను, మీరు భయపడవాకండి. సో చూద్దాం. వీనికి అదే పనిగా ఓపెన్ ఇస్తున్నాము నేను, కొట్టరా చూద్దామని. ఎందుకంటే వానికి ఓపెన్ ఇచ్చినప్పుడు వాని హెడ్ నాకు స్ట్రైట్ ఉంటుంది కాబట్టి వాడిని ఈజీ కొట్టేయగలను నేను. సో ఒకడు అయిపోయాడు, ఇంకొకడు వీడు కూడా అయిపోయింది మామ. సో ఫైనలీ మనం అనుకునే సాయి చేసాం గాయస్. ఇది మామ ఇవాళ వీడియో. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ బై బై గాయస్. అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా.